రైట్, మరొక బ్రేకింగ్ ని చూస్తున్నాం. హర్యానాలోని నూహ్లో తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కుండ్లీ మానేసర్ పల్వాల్ ఎక్స్ప్రెస్ వేపై ఒక టూరిస్టు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 13 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక క్షతగాత్రులు సల్హారు మెడికల్ కాలేజీకి తరలించారు. ఇక యూపీలోని మధుర నుంచి పంజాబ్లోని జలంధర్కి వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మధురలోని బృందావనాన్ని గత వారం సందర్శించిన పంజాబ్, హర్యానాకు చెందిన భక్తులు తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హర్యానాలోని నూహ్లో తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కుండ్లీ మానేసర్ పల్వాల్ ఎక్స్ప్రెస్ వేపై టూరిస్టు బస్సులు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 13 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక క్షతగాత్రులు నల్హార్ మెడికల్ కాలేజీకి తరలించారు. యూపీలోని మధుర నుంచి పంజాబ్లోని జలంధర్కి వెళుతూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మధురలోని బృందావనాన్ని గత వారం సందర్శించిన పంజాబ్, హర్యానాకు చెందిన భక్తులు తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇక ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, దుర్ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే మనకి ఈరోజు తెల్లవారుజామున హర్యానాలో జరిగిన ఈ ఘోర కార్ బస్సుకు సంబంధించి అగ్ని ప్రమాదం అవుతుందో దాంట్లో 9 మంది అయితే సజీవ దహనం అయిపోయారు. బస్సు అయితే అసలు మొత్తం దాని అది తప్ప ఇంకా ఏమీ స్కెల్టన్ తప్ప ఇంకేమీ కనిపించని విధంగా అయితే తగలబడిపోయింది. అండ్ దీంట్లో మరో 13 మంది అయితే తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళందరినీ కూడా నల్హార్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. వీళ్ళంతా కూడా మధురలోని ఒక మందిరానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరైతే 9 మంది సజీవ దహనం అయ్యారో వాళ్ళందరికి సంబంధించి కూడా వివరాలు పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. వీళ్ళంతా కూడా యూపీకి సంబంధించిన వ్యక్తులు, హర్యానా సంబంధించిన వ్యక్తులుగానే గుర్తిస్తున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆ మృతదేహాలను వారి గమ్యస్థానాలకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అందులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అందులో 60 మంది ప్రయాణికుల్లో చాలా మంది తప్పించుకోవడం జరిగింది. ఒక 9 మంది అయితే సజీవ దహనం అయ్యారు. 13 మందికి అయితే తీవ్రంగా గాయాల పాలయ్యారు. సో ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 13 మందిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. హర్యానా ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆశీష్ గారు. రైట్ శ్రీనివాస్, అంటే ప్రధానంగా బస్సులో టెక్నికల్ అంటే ఈ మధ్య వరుస ఘటనలు ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. సో దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి, తెలంగాణలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ బస్సులో టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఎక్కువ కాలం పనిచేయటం సరిగ్గా ఇలాంటి కారణాల వల్లనే ప్రాథమికంగా పోలీసులు ఏమైనా విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ప్రధానంగా చూసుకుంటే అర్ధరాత్రి ఏ సమయంలో జరిగింది, అంటే ప్రయాణికులు తేరుకుని బయటికి రావడానికి కూడా సమయం లేనట్లు మనకు అర్థమవుతుంది. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రాజశేఖర్, అది ఈ ఘటన ఏతుందో ఉదయం తెల్లవారుజామున జరిగింది. అదే తెల్లవారుజామున ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా గాఢ నిద్రలో ఉండే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అంటే చాలా ఫాస్ట్ గా అక్కడ బస్సు తగలబడిపోయిన పరిస్థితి. అందుకోసమే తప్పించుకున్న వారు తప్పించుకోగలిగారు, తప్పించుకోలేని వారు అందరూ కూడా పూర్తిగా సజీవ దహనం కాబడింది. అయితే ఈ ఘటనకు సంబంధించి విచారణకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే కనుక టెక్నికల్ గా చూసుకుంటే కనుక ఒక్కసారిగా బస్సు తగలబడిపోవడానికి రీజన్స్ అందులో ఉండే ఇంధనం, అంటే డీజిలా పెట్రోల్ అనేది కూడా చూడాలి. ఎందుకంటే బస్సుల్లో ఆల్రెడీ ఇప్పుడు కూడా డీజిల్ ఉంటుంది. ఎక్కువ మొత్తంలో డీజిల్స్ కనుక ఉంటే ఏ చిన్న రాత్రి జరిగినా ఒక్కసారిగా తగలబడిపోయే ప్రమాదం ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని, బస్సులో జరిగిన ప్రమాదాన్ని మనం చూస్తే కనుక అందులో ఎక్కువ డీజిల్ అంటే
ఓవర్లోడ్ డీజిల్ ఉండడం ఒకటి అయితే, అదే విధంగా ఆడ దహనానికి ఏదైతే మండించడానికి ఉపయోగపడే ఎక్కువ ఏదైతే ఉంటాయో వస్తువులు ఉండడం వలన కూడా ఇంత ఫాస్ట్ గా దహనమై ఉండవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ జరిగిన తర్వాతనే వాస్తవాలు ఏంటనేది బయటికి వచ్చే అవకాశం ఉంది రాజశేఖర్. రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. ठीक है जी, ठीक है।